మొన్నటి రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో 3 అంశాలు ప్రెస్ వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకటి ఏదైతే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు పరిరక్షించండి, తద్వారా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో వచ్చినటువంటి సారాంశం అయితే లెటర్ ఇది ఇచ్చామండి. దాని తర్వాత ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు తహసీల్దార్కి ఇచ్చిన లెటర్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి నిన్న సమాధానం చెప్తూ మేము వచ్చేసి జమీందారులమి, మేము కోటీశ్వరులమి, సినిమాలు తీసి దెబ్బతిన్నాం కాబట్టి ఈ ఆస్తులన్నీ మేము ఆక్రమించుకుంటామని చెప్పడం జరిగింది. ఒకసారి మేము అడిగింది, మైనర్ పిల్లవాడి మీద మీ తండ్రి గారు మీ భార్య మీద నీ మీద లోకేష్ రెడ్డి మీద ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు సంపాదించుకున్నారో ఆ పాస్బుక్లు మేము తీసుకోవడం తప్పిదమని మీరు వచ్చేసి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళకి సమర్పించుకున్నారో దాని మీద దీంట్లో రాసిన ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే ట్రస్టీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని మార్చమని చెప్పి దాని మీద మాట్లాడాం, చేస్తూ ఉంటాం. దానికి ప్రసన్న కుమార్కి ఏం సంబంధం? నీ కొడుకు మీద ఉన్నటువంటి నాయన మైనర్ పేరు ఉన్నటువంటి పాస్బుక్లు మార్చమంటే ప్రసన్న కుమారి నోటీస్ తీసుకోలేదు. మేము జమీందారు నలపరెడ్డి వాళ్ళు జమీందారుల, ఇరువురు వాళ్ళ జమీందారులు అందరూ తెలుసు బాబు. నీ జమీందారు వ్యవహారం త్వరలో కూడా తేలుస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తక్కువ మెటీరియల్తో మేము ముందుకు వచ్చాం. అంటే నిన్న మీరే చెప్పినారు, నిన్న ఎవరైతే ఈ హైకోర్టుకు పోయింది అనేది చంద్రాని అబ్బాయి హైకోర్టుకు పోయినాడని చెప్పిన ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇంకా 10 ప్రెస్ మీట్లు పెట్టచ్చు. నేను అటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే పాస్బుక్లు మార్చండి, దేవుని ఆస్తి దేవుని మీద పెట్టండి అని చెప్పాం. దానికి సమాధానం లేదు. ఒకటి మళ్ళీ సరైన నంబర్లు సరి చేసుకున్నాడు ఎవరు, మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు. మేము ఏం చెప్పిండాయా, నీ పొలం మీరు ఇప్పుడు అమ్మదలిసిన పొలం 98 లక్షల రూపాయలు ఉంది ఆయన, దాని 9 లక్షలుగా వాళ్ళు లెటర్ పెట్టినారు. వాస్తవంగా ఇది పంచాయతీకి ఇబ్బందికరమైన విషయం, పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు. దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువను ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి జిల్లా రిజిస్ట్రార్కి రాశాం. దానికి సమాధానం ఏంది, చలపతిరావే దీన్ని 98 లక్షలు చేశారు అన్నారు. దీనికి సమాధానం చలపతిరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడుండి సబ్ రిజిస్ట్రారు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో 98 లక్షలు చేసేటువంటి పరిస్థితి చలపతిరావుకు ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మూడోది ఇంకొక ఆయన వచ్చినాడు, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం. ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ 349లో పూర్వంబోకు ఉందమ్మా, ఇది వచ్చేసి రోడ్డు పూర్వంబోకు. పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసి మన షెడ్ లేదు, చెత్త నుండి సంబంధించినటువంటి పెద్ద పంచాయతీ, 10,000 జనాభా ఉండేటువంటి పంచాయతీ, 8 మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజభవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి, తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా చెప్పి కలెక్టర్కి నోటిఫికేషన్. దానికి ఏం చెప్పినాడు, ఇంకొక ఆయన కూర్చొని పాటి కచ్చలు కదా, ఒక్కో పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషను, చలపత గారుగా అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు కాబట్టి నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయట పెట్టింది నేను. ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో చెప్పినారు. ఏదంటే చలపతిరావు ఆస్తులు అయ్యి బ్యాంకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు మీదే కదా ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అన్నిటికీ ఎంక్వైరీ చేసుకోండి. ఊరినే చెప్తే కదా ఇది చలపతిరావు బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు, దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కున్న చాలా మంది ఉన్నారు, ఈ విధంగా లీగల్ ఒపీనియన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ ప్రతి ఒక్క దానికి ఉంది. ఊరినే వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నానా హంగామా చేసినారు. ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు, నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇక నా రాజుపాలెంలో అన్నీ తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితులు దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారు 27వ తేదీ వస్తుంది కాబట్టి 28వ మీద ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజపాలనలో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు అయితేనేమి, ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి, జరుగుతున్నటువంటి ఇక మాఫియా డాన్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తా.
ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది, చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది. కాబట్టి గౌరవ శాసనసభ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను. మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట. ఇటన్నాడు ఒక ఆయన, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ, తర్వాత తీసుకెళ్తాము అక్కడికి, తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి సిబిఐ వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్కి ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువకళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు. యువకళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువకళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినేటట్టు చెప్తానది. అంతేకాని రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్లు ఏమి ఉండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. మండలంలో జరిగేదంటే వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కు భయపడి మేడం గారితో బస్సులు వేసుకోపోయేది వీళ్ళకి అన్నీ కాదు. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా, అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు. జరిగినటువంటి కార్యక్రమంలో మనకు కొడవలూరు మండలం నుంచి కొత్తవంగల్ సర్పంచ్పై వేధింపులు గురి చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఒక ఎస్సీ మహిళ అయినటువంటి సర్పంచ్గా గెలిచి ఒక ఉన్నత చదువుకున్న అమ్మాయిని వేధిస్తూ, ఓ పక్క సెక్రటరీ అయితేనే యూఓపీఆర్డీ ఓ పక్కన ఉంటే, మరి ఆర్డబ్ల్యూసీఐ గారు వచ్చేసి నీకు ఎంబుక్ కావాలంటే నువ్వు ఒక్కదానే పోయేసి ఇన్ఛార్జిని కలిసి వస్తే నీకు ఎంబుక్ ఇస్తా అన్నారు. దాని మీద మాట్లాడాము మేము. ఒకసారి ఆలోచించండి, ఒక సర్పంచ్, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తిని అధికారులు అయితే ప్రతి ఒక్కరూ మేము పిలిస్తే రావాలి, మేము చెప్పిన దగ్గరికి రావాలి, మా మాట వినాలి, వింటేనే నీకు చెక్ పవర్ ఉంటుంది, లేక చెక్ పవర్ తీస్తాము. నీకు ఎంబుక్ రికార్డు కావాలంటే నువ్వు మా ఇన్ఛార్జ్ దగ్గర పో, నువ్వు ఒంటరిగా పో, ఆడించి నాకు ఫోన్ చేయించు, నీ ఎంబుక్ ఇస్తాన దాని మీదే స్పందించు. అంతేగాని ఆయన వచ్చేసి ఈ మండలంలో ఏ డిపార్ట్మెంట్ని మీరు రిక్రూట్ చేసుకుని మేమేం మాట్లాడలేదే, ఆయన కోర్టులో వర్కులు తీసుకొని చేసుకుని మేమేం కాదంటలేదే. మా ప్రజాప్రతినిధులని మీ ఇన్ఛార్జ్ దగ్గరికి పంపిమని చెప్పడం మీకు స్వభావమేనా? అధికారులను అడిగాం. మేము అధికారులను ప్రశ్నించాం, మేము ఆయన ప్రశ్నించలా. ఆయన మచ్చలేని మనిషిని మాకు తెలుసు. ఆయన మచ్చ మాకు ఎందుకయ్యా, చూసేవాళ్ళు మీరు చూసుకోవాలి. ఆయన మచ్చ మేమేట చూడగలం. ఆయన మచ్చలేని మనిషే, నేనేం కాదంటాంలే. మీ ఇన్ఛార్జ్ గురించి మా యొక్క మహిళని మీ ఇన్ఛార్జ్ దగ్గర పంపించేటువంటి రమ్మని చెప్పడానికి యూఆర్డీ ఎవరు, పంచాయతీ సెక్రటరీ ఎవరు, ఆర్డబ్ల్యూసీఐ గారు చెప్పడం తప్పు కదా. ఒక మహిళని వచ్చేసి ఒంటరిగా పోయి ఆయన కలువు, ఆయన ఫోన్ చేయగానే 10 నిమిషాలు ఇస్తదానికి స్పందించాం. అంతేగాని నిన్న ఇద్దరు నాయకులు వచ్చేసి దాని మీద ఖండన చేశారు. నేను దాని గురించి ఏం తెలుసుకోవాలా. ఇప్పుడే జిల్లా అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కలిసాం. నేనైతేనేమి మా ప్రసన్న కుమార్ రెడ్డి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు. ఎల్లుండి ఈ యొక్క నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అయితేనేమి, మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి అనుచిత ప్రవర్తన, ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అనుచిత ప్రవర్తనపై దానికి తీసుకున్నటువంటి స్థానిక అధికారులపై చర్చించడానికి, వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది వాళ్ళతో విచారించి తగు చర్యలు మరి జిల్లా అధికారులు తెలపడానికి ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఎంపీడీఓ కొడవలూరు దగ్గరికి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో, నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గం నుండి అందరు నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదాలని. ఎందుకంటే ఇప్పటికే ఉన్నాయి లేని ఉన్నట్టు చెప్పి ఎంతోమంది పాపము చెక్ పవర్లు తీసేస్తాను భయపడుతున్నారు, కొంతమందికి తీశారు. ఇంకా కూడా మా మాటిని మా పార్టీలో రాకపోతే మీ చెక్ పవర్లు తీస్తానంటున్నారు. ఇవి ఒకసారి రాజ్యాంగం ఒకసారి ఆలోచించండి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నిక కాబడారు. వాళ్ళు కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పారిశుద్ధ్యం అయితేనేమి, లైట్లు అయితేనేమి, నీరు అయితేనేమి, రోడ్లు అయితే చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా మట్టు పెడతాం మా మాట ఇంటే అన్నట్టు. లేదా మీరు సీక్రెట్గా పోయి మా ఇన్ఛార్జిని కలుస్తారా, లేదా మా ఇన్ఛార్జి చెప్తేనే మీకు పనులు చేస్తాం. మా ఇన్ఛార్జి దగ్గర పోయి నువ్వు ఒంటరిగా పోయి మహిళ అయిన సరే నువ్వు ఆయన కలిసి మాకు ఫోన్ చేసి చేస్తామండి. ఎంతవరకు న్యాయం ఇది? 34B22. సో ఈ దారి వచ్చేసి ఈ 86 సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు?
ఈ రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు? ఇప్పటికీ మీరు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతూ డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండదు. మరి మేము ఏం చేయలేదు, మాకు ఆక్రమణలే తెలీదు, మేము చేద్దాం నిజాయితీ మళ్ళీ కుటుంబం అని చెప్తున్నారు కదా. మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి ఇంకా